తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మరి ఇప్పుడు కోడికత్తి ఇలాంటి వాళ్ళకి చాలా మందికి పార్టీ సీట్లు ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు దస్తగిరి పులివెందుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తారు. దస్తగిరి అనేటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి వ్యక్తుల్లో ఒక ముద్దాయి. ఒక ముద్దాయి ఏం చేశాడు, కోర్టు ముందుకెళ్ళి నేనే చంపాను, నాకు మీరు ఉరిశిక్ష అయినా విధించండి అని నేరాన్ని అంగీకరించాడు. కోర్టు కూడా అతని సాక్ష్యాన్ని అంగీకరించి అతన్ని అప్రూవర్గా మార్చింది. ఇప్పుడు ఆయన తప్పు చేసి మారినటువంటి వ్యక్తి, తప్పు చేయించి అబ్బెబ్బెబ్బే మేము చేయించలేదు అని చెప్పి తప్పించుకునే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికే పోటీ చేసే స్థాయి ఉన్నప్పుడు, తప్పు చేశాను నన్ను క్షమించండి నాకు ఉరిశిక్ష అయినా వేయండి అని చెప్పే వ్యక్తికి పోటీ చేసే అర్హత ఉండదా? 100%. చంపించింది ఎవరు? యాజ్ పర్ ది లా అవినాష్ రెడ్డి A8 కదా. అవినాష్ రెడ్డి చట్టం ప్రకారం A8, దస్తగిరి A4. అవినాష్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తున్నాడు కదా. ఇంకా అవినాష్ రెడ్డి ఇంకా ఒప్పుకోలేదు నేను తప్పు చేశాను అని. దస్తగిరి ఇంకా ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నాకు ఒక ఉరిశిక్ష చేయండి అని అంటున్నాడు. సో ఉరిశిక్ష చేయాల్సినటువంటి వ్యక్తి రేపు పోటీ నిలబడి ఓటు అడిగే హక్కు ఖచ్చితంగా ఉంది. తప్పు చేశాడు, న్యాయం కోసం నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి జేబీఎం భారత్ పార్టీలో నుంచి అతనికి టికెట్ ఇవ్వకపోతే రేపొద్దున అతను చంపేస్తారు. అతని ప్రాణానికి భరోసా ఎవరు? ఇప్పుడు 150 మందిని చంపిన కసబ్బును కూడా ఈ దేశంలో ఒక ప్రాసెస్ ప్రకారం ఉరి తీయాలి. అంతేగాని 150 మందిని చంపావు కానీ కత్తితో వెళ్ళి పొడి చేయలేం కదా. వీఆర్ లివింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. సో రేపొద్దున దస్తగిరి ప్రాణానికి భరోసా కల్పించాలి. దస్తగిరి ప్రాణానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈవెన్ తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి ప్రాణహాని ఉంది. సో అతన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకోసమే నేను టికెట్ ఇవ్వటం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈరోజు ఆయన పాలిటిక్స్లో ఉన్న కారణంగా అతనికి ప్రాణానికి రక్షణ దొరికింది. అతని ప్రాణానికి రక్షణ నేను ఇవ్వగలిగా. బాధితులకి రక్షణ ఇచ్చేటువంటి పార్టీగా ఒక అంబేద్కర్ భావజాలంతో మా పార్టీ నిలబడాలనేది నా కోరిక తప్ప ఏదో పొలిటికల్గా గెయిన్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. ఓకే అండి, ఇప్పుడు ఎస్సీలు వీళ్ళే కాకుండా మైనారిటీలు కూడా ఉన్నారండి. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టాన్ని మీరు సమర్థిస్తారా? ఎట్లా సమర్థిస్తాను? ఇప్పుడు మీరు ఒక ముస్లిం అనుకుందాం ఈ దేశంలో, మీరు మీ తాతలు మీ ముత్తాతల దగ్గర నుంచి ఈ దేశంలోనే ఉంటున్నారు. నాకు తెలిసి భారతదేశం మొత్తంలో 15 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 60-70 లక్షల మంది ముస్లిమ్స్ ఉన్నారు. అంటే 12-13% ఓట్ బ్యాంక్ పాపులేషన్ ఉన్నటువంటి కమ్యూనిటీ. ఆల్ ఆఫ్ సడన్ మీ ఇంటికి వచ్చి ఒక డోర్ కొట్టి తలుపు తీయగానే మీ పేరేంటని అడిగారు. మీరు ఏదో రజియానో ఏదో పేరు చెప్పారు. మీ నాన్నగారి పేరేంటి అన్నారు, సాహెబ్ గారు అన్నారు. మీ తాతగారి పేరేంటి అన్నారు, ఆయన పేరు కూడా బడే సాహెబ్ ఏదో చెప్పారు. మీ ముత్తాత పేరేంటి, ఎక్కడ పుట్టారు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. 1947కి ముందు ముస్లిమ్స్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో భారతదేశ రాష్ట్రంలో పుట్టారు అని సర్టిఫికెట్ తీసుకురండి అని అంటే మీరు ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్ళి తేగలరు? మీరు ఈ దేశంలో నేను పుట్టిన పౌరుణ్ణి అని 76 సంవత్సరాల తర్వాత ప్రూవ్ చేసుకోవాలా? అసలు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అంటే దేశ సమగ్రతకి ఇది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది? మీరు 76 సంవత్సరాల తర్వాత మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి మీరు భారతీయులైనా అడిగితే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? ఇప్పటికే చర్చిల మీద దాడులు చేస్తుంది. క్రిస్టియన్లు చర్చికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఎస్సీలు ఎవరు చర్చి కట్టుకొని ప్రాపర్గా ప్రేయర్ చేసుకోవాలి అంటే పక్కంటోడు కంప్లైంట్ పెడతాడో, ఎదురింటోడు కంప్లైంట్ పెడతాడో, వెనకింటోడు కంప్లైంట్ పెడతాడో చెప్పలేని పరిస్థితి. ముస్లిమ్స్ కూడా ప్రాణ రక్షణ లేకపోతే, భద్రత లేకపోతే నువ్వు ఇండియా అన్నా లేకపోతే పాకిస్తానా బంగ్లాదేశీ అన్నా నువ్వు ప్రూవ్ చేసుకోమంటే వాట్ ఈస్ దిస్? ఇస్ ఇట్ ఎ డెమోక్రటిక్ కంట్రీ ఆర్ సెక్యులర్ కంట్రీ ఆర్ మతతత్వానికి సంబంధించినటువంటి కంట్రీనా? ఎట్లా సమర్థిస్తాం చెప్పండి అమ్మా. దాన్ని ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్, మోస్తున్న పవన్ కళ్యాణ్ ఈ జాతికి సమాధానం చెప్పొద్దా? ఎస్సీలకు సమాధానం చెప్పొద్దా? క్రిస్టియన్లకు సమాధానం చెప్పొద్దా? ముస్లింస్కి సమాధానం చెప్పొద్దా? రేపొద్దున భారతీయ జనతా పార్టీని భుజాల మీద మోసి మోడీ బూట్లు దుడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది ప్రజలకు సమాధానం చెప్పొద్దా? నేనున్నాను, బీజేపీని నమ్మినా కూడా మీరు నన్ను చూసి ఓటేంటంటే నువ్వెవడు? ఆఫ్టర్ బొక్కా పకీర్ యు ఆర్ బొక్కా పకీర్. నువ్వు ఈ రాష్ట్రంలో నీకు ఆధార్ కార్డు లేదు మొన్నటిదాకా. కనీసం ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తిని ఎవరైనా వస్తే అపాయింట్మెంట్ ఇవ్వు, నీ నాయకులకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వు. నేనున్నాను, ముస్లిమ్స్ అందరూ నాకు ఓటేయండి అని ఒక 5 ముస్లిమ్స్ని కూర్చోబెట్టి చెప్పగానే ముస్లిమ్స్ అందరూ నీకు ఓటేయాలా?
రేపొద్దున క్రిస్టియన్స్ అందరూ మీకు ఓటేయాలా, తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమి ఓటేయాలా, ఎట్లా వేస్తారమ్మా? రేపొద్దున భవిష్యత్తు ఏంటి? వీళ్ళకి భరోసా ఎవరు? భారతీయ జనతా పార్టీని తీసుకొచ్చి మా నెత్తి మీద పెడితే భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో చేసినంత అన్యాయం ఈ రాష్ట్రానికి ఇంకొక పార్టీ చేయాల, అది వీళ్ళకి కూడా తెలుసు. కానీ రేపొద్దున వీళ్ళ కేసుల గురించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మా మీద ఎక్కడ కేసులు పెడతాడో అని భారతీయ జనతా పార్టీని మోస్తున్న వీళ్ళని కుక్కలు కొట్టినట్టు కొట్టి తరిమి కొట్టాలి ప్రజలు. అబ్సల్యూట్లీ ఈ పాలిటిక్స్ ప్రజల కోసం కాదు. భారతీయ జనతా పార్టీతో వీళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తు అనైతికమైన పొత్తు. ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ రేపు అసెంబ్లీ గేటు కూడా తాకనీయం. ఐఎమ్ షూర్ నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు తాకనీయం. ఇది జై భీమ్రా భారత్ పార్టీ శపథం చేస్తుంది. అసలు ఈ సిఏఏ చట్టం గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, మైనారిటీలోనే చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ కలిసిన కారణంగా ఏ మాత్రం ముస్లిమ్స్ ఓటేసినా మీ పిల్లల్ని తీసుకొచ్చి భావితరాలను తాకట్టు పెట్టినట్టే. 6 అడుగుల గొయ్యి మనం తీసుకొని గొయ్యిలో మన 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 మట్టి మనం నింపుకున్నట్టే. ఈ దుర్మార్గపు కూటమికి ఓటు వేశారు అంటే భావితరాలు భుగ్యమైపోతాయి. మనం రేపొద్దున ఇప్పటికే బైబిళ్ళు పైట చెంగును దాపుకొని చర్చికి వెళ్తున్నారమ్మా ఎంప్లాయీస్. అంత దుర్మార్గంగా ఉంది పరిస్థితి. నాకు తెలుసు, లాయర్గా, హైకోర్టు లాయర్గా కొన్ని వందల కేసులు చూస్తుంటాను నేను. చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి అమ్మా. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలుగా ఏర్పడి ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారమ్మా. అలాంటి భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో నువ్వు ఎలా ప్లేస్ ఇస్తావు? ఎలా పల్లకి మోస్తారు? అంటే మీ పొలిటికల్ ఎజెండా కోసం పవన్ కళ్యాణ్ అరవంగానే 4 అరుపులు అరవంగానే ఓట్లు వేసేస్తారా అమ్మా ఎస్సీ ఎస్టీలు? ఎట్లా? ప్రజలకి జస్టిఫై చేయాలి కదా వాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకి, క్రిస్టియన్లకి, ఎస్సీలకి, ఎస్టీలకి చెప్తున్నా, మీరు కనుక ఓటేశారు అంటే, ఎన్డీఏ కూటమికి, తెలుగుదేశానికి ఓటేశారు అంటే మన బతుకులు పెట్రోల్ పోసుకొని నిప్పుగా అగ్గి పెట్టుకున్నట్టే అనే విషయాన్ని గుర్తుంచుకోమని విఘ్నతతోటి మన బతుకుల్ని బాగు చేసే ఆలోచించి ఓటేయమని నేనైతే కోరుతున్నాను.